Hi everyone, welcome to my channel. Today we will learn 5 important legal terms in English and their Telugu translations. Let's begin. ఫస్ట్ వన్, స్టే అంటే ఉండు, నిలుచు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో కోర్టు స్టే ఆర్డర్ అనేది ఇస్తుంది. ఎందుకు? ప్రొసీడింగ్స్ అనేవి జరపద్దు, నిలిపేయండి అని చెప్పి. రెండవది బార్డ్ అంటే నిషేధించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాపర్టీ తిరుపతిలో ఉంది. మనం సూటు హైదరాబాద్లో వేసుకుంటే చెల్లుతుందా? చెల్లదు కదా. ఎక్కడ వేసుకోవాలి? తిరుపతిలోనే వేసుకోవాలి, ఎందుకంటే మన ప్రాపర్టీ తిరుపతిలో ఉంది అని చెప్పి. సో బార్డ్ అంటే నిషేధించబడింది. మూడోది ప్రిసిడెంట్, నాలుగవది సబ్సిక్వెంట్. ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ప్రిసిడెంట్ అంటే ముందు జరిగింది, సబ్సిక్వెంట్ అంటే తరువాత జరిగింది. సో ఇది ప్రిసిడెంట్, సబ్సిక్వెంట్. అంటే ప్రిసిడెంట్ అంటే ముందు, సబ్సిక్వెంట్ అంటే తరువాత. ఫిఫ్త్ వన్, సబ్స్టాన్షియల్ అంటే వాస్తవమైన, గణనీయమైన, అంటే ముఖ్యమైనది, సిగ్నిఫికెంట్ అని అర్థం. ఇఫ్ యూ లైక్ దిస్, please like, share and subscribe for more such